అందరికి నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు మనకు మ్యాథ్స్ క్లాస్ రాలేదు కదా. సో ఇకపై కూడా క్లాస్ అయితే ఇవ్వదలుచుకోలేదు. ఎందుకనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఒకసారి ఒక కామెంట్ చదవండి. ఆ తర్వాత దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కామెంట్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి రావడం జరిగింది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటిదంటే మనం దాంట్లో ఒక 50 క్వశ్చన్స్ వచ్చినాయి మొత్తం వెతికితే. ఆ 50 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకున్నాము. ఫస్ట్ క్వశ్చన్ నుంచి 49వ క్వశ్చన్ వరకు సేమ్ మోడల్స్. క్వశ్చన్ ఒక్కటే వడ్డీ అడిగిండు. సో మీరు ఈజీ క్వశ్చన్ చెప్పారు, 2 ఇయర్స్కి సంబంధించింది. గ్రూప్ డి ఎగ్జామ్ 92 షిఫ్ట్లో జరిగింది. 92 షిఫ్ట్స్ అంటే ఒక షిఫ్ట్లో 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఒక డేలో ఎన్ని అయితే 3 షిఫ్ట్లు కాబట్టి 92 ఇంటూ 6 దట్ ఈక్వల్స్ టు 552 క్వశ్చన్స్ అయితే పోనీ ఓవరాల్గా 400 క్వశ్చన్స్ అనుకుందాము. మీరు 92 షిఫ్ట్ల నుంచి 50 క్వశ్చన్స్ సేమ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటి బ్రదర్ మరీ దారుణము. కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి టోటల్గా 15 మోడల్స్ ఉంటాయి. ఓకే, మీరు మాకు ఒకే మోడల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈజీ క్వశ్చన్స్ అన్నీ కొంచెం హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ని పక్కన పెట్టిరు. మేమందరం మీ ఛానల్ నమ్ముకొని ఫాలో అవుతున్నాం. మీరు ఇలా చేస్తే మాకు మోసం చేసినట్టు అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, మీ అందరికి ఉన్నటువంటి డౌట్ ఏంటిదంటే మేము క్వశ్చన్స్ రిమూవ్ చేస్తున్నాము లేదా క్వశ్చన్స్ డూప్లికేట్ చేస్తున్నామని. ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ ఏదైతే మన క్యాండిడేట్స్ పంపించారో అది, దాంతోపాటు కొన్ని క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా కలెక్ట్ చేస్తాయో అదే డేటా మనం తెలుగులో, ఇంగ్లీష్లో, బెంగాలీలో అండ్ దాంతోపాటు వేరే వేరే లాంగ్వేజ్లో కూడా చూస్తాం. సో ఇప్పుడు డిస్కషన్ దేని గురించి జరిగింది ఒకసారి చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకి ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ రావాలండి? 552 క్వశ్చన్స్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డేలో 3 షిఫ్ట్స్ అయినాయి. అయితే మనకు 101 షిఫ్ట్లు అయినాయి. 92 షిఫ్ట్లు అయితే కాలేదు, 101 షిఫ్ట్లు అయినాయి. మనోడు 92 షిఫ్ట్లు అని ఏ విధంగా అనుకున్నాడు అనేది కూడా చెప్తా. సో సో మనకేంటంటే తెలుగులో క్యూ మ్యాథ్స్ వాళ్ళు 101 షిఫ్ట్లలో 92 షిఫ్ట్లు అయితే తెలుగు వర్షన్లో ఇచ్చారు. సో దానికి సంబంధించినటువంటి డేటా చూసి మనకి ఇక్కడ ఈ షిఫ్ట్స్ తీసుకొని, సో ఇవే 92 షిఫ్ట్స్ కాబట్టి వీటిని మనోడు ఫాలో అవుతున్నాడు అనుకుందాం. ఓకే, సో ఈ విధంగా మనకైతే డేటా మొత్తం షిఫ్ట్ల వారీగా సేమ్ డేటా ఇక్కడైతే అందుబాటులో ఉంటుంది. సేమ్ డేటాను మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇంగ్లీష్లో చెక్ చేస్తాం. బికాజ్ రైల్వే ముందే చెప్తుంది ఇంగ్లీష్ పేపర్ అనేది స్టాండర్డ్ అని. సో అందుకే మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇంగ్లీష్ మెటీరియల్ ఇచ్చి ఆ తర్వాత దాన్ని బట్టి తెలుగు మెటీరియల్ తయారు చేస్తాం. సో ఇది ఇంగ్లీష్ మనకు వచ్చినటువంటి డేటా. సో మనకు ఆల్ ఓవర్ ది ఇండియాలో అందరి దగ్గర ఇదే పీడిఎఫ్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియంది. సో దీన్ని బట్టి మనం సైన్స్ చేసినాము, దీన్ని బట్టి ప్రజెంట్ రీజనింగ్ కానీ ఆర్థమెటిక్ కానీ ఇదంతా కూడా. సో దీంట్లో ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో అదే క్వశ్చన్స్ని మనం తీసుకొని డైరెక్ట్గా సాల్వ్ చేసినాము. అండ్ ఇక్కడ ఇది ఉంది, ఇది ఒక ఇమేజ్ మనం ఏం చేస్తాం, ఆ యొక్క టైపింగ్ ఎక్స్పర్ట్ పంపిస్తే వాళ్ళు ఈ క్వశ్చన్ ఏం చేస్తారు, టైప్ చేసి మనం పంపిస్తారు. ఆ తర్వాత దాన్ని మల్టిపుల్ లెవెల్స్లో స్టెప్ బై స్టెప్ ఒకరు క్వశ్చన్ తయారు చేసుకొస్తే ఇంకొకరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ నోట్స్ రాసి పంపిస్తారు. ఆ తర్వాత దాన్ని మళ్ళీ వెరిఫై చేసుకొని దాన్ని సింప్లిఫై చేసి టైపింగ్ ఆర్టిస్ట్కి ఇస్తే ఇక టైపింగ్ పర్సన్ దాన్ని టైప్ చేసేస్తారు. దీనివల్ల మల్టీ లెవెల్స్లో అవుతుంది కాబట్టి మీకు మెటీరియల్స్ లేట్ అవుతాయి. అండ్ దాంతోపాటు మిస్టేక్స్ కూడా 1-2 అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే కాపీ పేస్ట్ చేస్తుంటారు కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నింటిని. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, మనకి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇక్కడ మీకు సెర్చ్లో కనిపిస్తుంది కదా, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి సో చూద్దాం, 1 by 1 చూద్దాం. ఏముంది, ఈరోజు గంట పట్టినా పర్వాలేదు ఈ వీడియో. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ షిఫ్ట్, ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్, ఇవన్నీ ఎల్సిఎం, హెచ్సిఎఫ్, యావరేజెస్, తర్వాత ఇదేమో స్టాటిస్టిక్స్, ఏబీ వరకు. ఇంకో ఇక్కడ వచ్చింది 50 క్వశ్చన్ వచ్చింది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, ఒక్కొక్క క్వశ్చన్ కౌంట్ చేసుకోండి. ఏంది, ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్. మన క్యాండిడేట్ చెప్పిన దాని ప్రకారం ఏంది, ప్రతి షిఫ్ట్లో కూడా ఎన్ని రావాలి, కనీసము 2 రావాలి. ఒకటే వచ్చింది. ఎట్లా మరి, దారుణం కదా. ఎగ్జామినర్ ఏం చేసిండు, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు యాక్చువల్గా నేను టైం అండ్ వర్క్ మొత్తం అంటే మొత్తము దాదాపు 140 క్వశ్చన్స్ ఉంటాయి. 70 క్వశ్చన్స్ వీడియో అయిపోయింది, ఎడిటింగ్ కూడా అయిపోయింది, దాంతోపాటు అప్లోడింగ్ కూడా స్టార్ట్ చేసిన తర్వాత ఒకసారి కామెంట్స్ అని చూస్తే మాత్రము ఫుల్లీ డిసప్పాయింట్ అయిపోయాను. అసలు చెప్పడం వేస్ట్ అనిపించింది. అందుకే మీకు డైరెక్ట్ వీడియో చేసేస్తున్నా. మీరు ఈజీ క్వశ్చన్ చెప్తారు, అసలు వచ్చిందే ఈజీ క్వశ్చన్స్ కదా. మ్యాథ్స్ రీజనింగ్ 2 ఈజీగా వచ్చినాయి. మ్యాథ్స్ రీజనింగ్ మొత్తం ఈజీగానే వచ్చింది. నేను చేసిన మిస్టేక్ ఏం చెప్పనా, క్లియర్ కట్గా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయడం ఏమని, టైపింగ్ చేపించేసి అది ఎక్స్ప్లెయిన్ చేయడం. డైరెక్ట్ మీకు ఇక్కడ ఇదే స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తే మీకు ఆ క్వశ్చన్ ఉండేది మీరు చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ నేను ఎప్పటి నుంచి ఏ క్లాస్ చేసినా సరే డైరెక్ట్గా దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తే నాకు ఆ టైపింగ్ కాస్ట్ తప్పుద్ది, మీకు పీడిఎఫ్ ఇచ్చే పని తప్పుద్ది, అండ్ దాంతోపాటు మనకి మాటలు పడేది కూడా తప్పుద్ది. అరే యార్, ఇంత కష్టపడి మీకోసము అన్ని తెలుగులో ఇంగ్లీష్లో, మళ్ళీ తెలుగులో ఇచ్చే దాంట్లో కూడా 2 లాంగ్వేజెస్, ఇంగ్లీష్లో ఇవ్వాలి తెలుగులో ఇవ్వాలి, అదంతా కూడా
మొత్తం సెట్ చేసేసి ఇగో వీటన్నిటి కూడా సొల్యూషన్స్ దాదాపు కంప్లీట్ అయిపోయినాయి, రీజన్ కూడా. కానీ ఇక వదిలేద్దాం, ఏముంది. నెక్స్ట్ షిఫ్ట్ 2. ఓకే, 26 కాంచి వచ్చినాయి. ఇంకా ఈసారి మనకు సెక్షన్ వైజ్ అయినా ఇంకా మీకు మిస్ అయ్యే అవకాశం కూడా లేదు అసలు ఎక్కడ కూడా. ఇంకా ఇది ట్రైన్స్, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఇచ్చినాయి. ఇగో ఇక్కడ 6 years ఓల్డ్, ఇది ఏజెస్, పర్సన్, ప్రాఫిట్ అండ్ లాస్, సింప్లిఫికేషన్, హెచ్సిఎఫ్. ప్రతి షిఫ్ట్లో 2 క్వశ్చన్స్. నేనేం మోసం చేసిన మరి ఇక్కడనేమో నాకు వెతుకుతుంటే అసలు ఈ షిఫ్ట్లో సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రాలేదు. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ది. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూద్దాం. ఈ స్టాటిస్టిక్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రతి కామెంట్ కూడా ఇట్నే వీడియో చేద్దాం మీకు ఇప్పటి నుంచి. లేదు, ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. కానీ మన లెక్కల ప్రకారం ప్రతి షిఫ్ట్లో 2 వచ్చినాయి. ఓకే, ఇది మళ్ళీ గ్రూప్ డిదే, మళ్ళీ మర్చిపోకండి. ఇగో చూడండి, సెక్షన్ వైజ్ వచ్చింది పేపరు. ఓకే, మీ దగ్గర కూడా పేపర్లు ఉంటాయి కదా, ఒరిజినల్ పేపర్స్, ఆ పేపర్ చెక్ చేసుకోండి. అనడం ఈజీ ఈ రోజుల్లో, జస్ట్ ఒక మాట అనొచ్చు. కానీ అరే అంత కష్టపడ్డాం, 1-2 మిస్టేక్స్ ఉంటే చెప్పండి, సార్ ఇగో పలానా దగ్గర మిస్టేక్ ఉంది, సరి చేయండి అనండి, సరి చేస్తా, అప్డేట్ చేసి ఇచ్చేస్తా. అంతేగాని ఈజీగా బ్లేమ్ చేసేస్తారు, వేస్ట్ మెటీరియల్, లేకపోతే వేస్ట్ క్లాస్. ఎంత హార్డ్ వర్క్ చేస్తేనో మనకు ఒక ఫ్రేమింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మ్యాటర్ ఉంది, ఈ మ్యాటర్ని ఏం చేయాలి, ఫస్ట్ మనం అది ఏ చాప్టర్లో ఉంది, అది ఏ మోడల్కి సెట్ అవుతుంది, అండ్ దాంతోపాటు సిమిలర్ మోడల్స్ వచ్చినా లేవా, మళ్ళీ అవన్నీ కూడా ఒకే దగ్గర రావాలి, ప్లస్ క్యాండిడేట్ కూడా షార్ట్ కట్లో రావాలి. ఇదంతా కూడా ప్లాన్ చేస్తాం. మనకేంది, డైరెక్ట్ వడ్డిచ్చేసరికి ఏమనిపిస్తుంది అంటే ఇది రుచి బాగాలేదు, అది అట్లా అయింది, ఇట్లా ఉంది, ఇట్లా మీరు డైరెక్ట్ నేను ఇదే చేస్తాను ఇప్పటి నుంచి. రీజనింగ్ మొత్తం డైరెక్ట్ మీకు క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతా, చాప్టర్ వైజ్గా కూడా కాదు, డైరెక్ట్ పేపర్ టు పేపర్ వెళ్ళిపోతా. అప్పుడు మీకు మజా ఉంటుంది, ఎందుకంటే మీరు పేపర్ టు పేపర్ సాల్వ్ చేసారు కాబట్టే కదా మీకు వాల్యూ తెలుస్తలేదు. ఈ కాంపిటీషన్లో స్కోర్ రావాలి, కానీ బ్లేమ్ చేయడం ఈజీ. ఇగో ఇక్కడ థర్డ్ షిఫ్ట్లో వచ్చింది, ఇగో ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, ఇది యావరేజెస్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ క్వశ్చన్ కూడా ఇగో ఐజేకేఎల్ అని 9 years అయితే, ఐజేఎల్ఎం అని 12 years అయితే, కే వాల్యూ 5 అయితే ఏమొచ్చింది. ఇంకో ఇవి కూడా అన్ని రిపీటెడ్. నేను చేసిన ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం నేనే తయారు చేసి రైల్వేకి ఇచ్చిన, అందుకే అట్లా వచ్చింది. సో సారీ, నెక్స్ట్ డే నుంచి నేను క్వశ్చన్ పేపర్ పంపాను రైల్వేకి. ఓకే, అండ్ 28 ఫస్ట్ షిఫ్ట్, ఇది తమిళ్ పేపర్ అయినా పర్వాలేదు, మనకి ఎట్లా 25th క్వశ్చన్ కాంచి కదా కావాల్సింది, 26th కాంచి కదా. ఇది మార్కెట్ ప్రైజ్. ఓకే, ఇది సింప్లిఫికేషను, యావరేజెస్, రేషియో ప్రపోర్షను, స్టాటిస్టిక్స్, ఏజెస్, రేషియో ప్రపోర్షన్. ఇంకో ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది. దీంట్లో 2 క్వశ్చన్స్ రావాలి ఇప్పుడు మనకు లెక్క ప్రకారం అయితే. ఇప్పుడు 4 షిఫ్ట్లలో మనకు ఎన్ని వచ్చినాయి, కనీసం 10-12 రావాలి. లేదు, ఇంకో నెంబర్ సిస్టమ్ 28 షిఫ్ట్ 2, డైరెక్ట్ దానికి వెళ్ళిపోదాం. ఓకే, 26 ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో ప్రపోర్షన్ కూడా సేమ్ మోడల్సే వచ్చినాయి. ఓకే, సింప్లిఫికేషన్స్ కూడా దాదాపు ఒకటే లెక్క కనిపించినాయి. అందుకనే కొన్ని చాప్టర్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తానే అన్నా. ఇంకా ఇది సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్. ఇందులో సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చిన కాడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పడలేదు, ఎగ్జామ్లో రాలేదు. ఐదర్ సింపుల్ ఇంట్రెస్ట్ లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది. మన వాళ్ళకి ఏంటి అంటే మొత్తం 500 క్వశ్చన్స్ వచ్చినాయి. ఆ లెక్కలన్నీ తప్పే, ఆ లెక్కలు చెప్పినవి అన్నీ తప్పే, ఆ క్యాలిక్యులేషన్ కూడా తప్పే. మనోడు ఆ మెసేజ్ చేసిన 500 క్వశ్చన్స్ కూడా అసలు అది కూడా నేను వీడియో చేయకపోతుంది. కానీ ఎందుకంటే ఈజీగా బ్లేమ్ వేయడం చాలా చాలా ఈజీ, అవతల వేస్ట్ అనవసరం అని చెప్పడం ఈజీ. కానీ మీరు ఒకసారి వర్కౌట్ చేయండి, చాప్టర్ వైజ్గా నాకు చేసి పంపండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది సార్, ఇది పర్సంటేజెస్ మెన్షన్ చేయండి, ఇది పర్సంటేజెస్లో మోడల్ నెంబర్ 2 అని మెన్షన్ చేయండి. యాజ్ ఇట్ ఈస్గా నేను మీకు అదే మోడల్ అదే చాప్టర్లో సెట్ చేసి ఇస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. ఇందులో చూద్దాం, ఇందులో సింపుల్ ఇంట్రెస్ట్ అన్న కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్న ఏదో ఒకటి ఉంటుంది. 101 షిఫ్ట్లలో మనకు 50 వచ్చినాయి, 50 వచ్చినాయి. చూద్దాం లెట్స్ ప్లే. దీంట్లో మరి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చిందా?
పర్సంటేజెస్, వాషింగ్ మిషన్ డివిజిబుల్, ఏ రేషియో బేస్ పైన ఏజెస్, రేషియో, ఆర్థమెటిక్ మీన్ అంటే ఓకే, స్టాటిస్టిక్స్, సేమ్ వర్క్. ఇది ఆల్రెడీ ఇందాక డీల్ చేసినటువంటి క్వశ్చన్, ఇది ఇందాక వీడియోలో చేసింది అది, కాకపోతే ఆ వీడియోకి ఇవ్వట్లేదు. ఇగో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లేదు. అన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ అంటే మరి అట్నే వచ్చినాయి, ఎగ్జామ్లో కూడా అట్నే వచ్చినాయి. ఓకే, అట్నే వచ్చినాయి. అందుకే కదా అందరు కూడా ఈజీగా 70 ఎట్లా తెచ్చారు, 65 ఎట్లా వచ్చినాయి. మ్యాథ్స్ రీజనింగ్ ఈజీగా వచ్చింది, సైన్స్ జీకే టఫ్ వచ్చింది. జీకే అంటే కరెంట్ అఫైర్స్ వచ్చినాయి. ఓకే, ఈజీ క్వశ్చన్స్, ఆర్థమెటిక్ మీన్. ఓకే, చూద్దాం దీంట్లో ఏమొచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది, దీంట్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ రాలేదు. మరి ఈ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదా? 3500 17% అయితే ఎంత వస్తుంది? డైరెక్ట్ క్యాలిక్యులేషన్ కదా, క్యాన్సిలేషన్ చేస్తే పైన నేను ఫస్ట్ వీడియోలో అదేగా చెప్పింది. రీజనింగ్ అదే చేస్తా, అసలు మెటీరియల్ టైపింగ్ బంద్ చేపిస్తా. ఇప్పటికే అది స్టార్ట్ అయింది కాబట్టి బంద్ చేపిస్తా. డైరెక్ట్ మీకు పీపీటీలకు అయితే స్క్రీన్ షాట్ పెట్టేస్తా. క్వశ్చన్ నెంబర్ 1 ఇది 51 52 డైరెక్ట్ ఇదే పెట్టేసి డైరెక్ట్ సేమ్ ఆర్డర్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతా. అది బెస్ట్ మన వాళ్ళకి, ఎందుకంటే షిఫ్ట్ వైజ్ చేస్తేనే మీకు పర్ఫెక్ట్, మీకు కరెక్ట్ సూట్ అవుతుంది. నేను చూస్తున్నా కదా దాదాపు ఒక 10 కామెంట్ల నుంచి, ఇది 35 క్వశ్చన్ ఇక్కడ వచ్చింది కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇగో ఫస్ట్ 12 2025 క్వశ్చన్ నెంబర్ 26, ఫైండ్ ద కే వాల్యూ. ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం యావరేజెస్లో. ఇక ఇది ఈజీ క్వశ్చన్, ఎగ్జామ్లో వచ్చింది కదా, నేనేం సృష్టించలేదు కదా. సృష్టించింది మనం ఏం చేయలేం, పేపర్ అట్లా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము. మల్టీ లెవెల్స్లో ప్రాసెస్ అవుతుంది. అంటే ఒక 4-5 చేతులు మారుతున్నప్పుడు ఒక దగ్గర ప్లస్ అని మైనస్ కానీ, మైనస్ ప్లస్ కానీ, డాట్లు కానీ అవి ఒక్కొక్క సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్, అంటే ఒకటి డీకోడింగ్ జరుగుతుంది, ఒక దాంట్లో మళ్ళీ ఎన్కోడింగ్ జరుగుతుంటుంది కాబట్టి మారుతుంటుంది. ఫైనల్ కాపీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేము చెక్ చేయడానికి టైం తీసుకుంటాము. కానీ ఒక్కొక్కసారి ఏమైంది, మన దగ్గర క్యాండిడేట్స్ సార్ పంపండి ఎట్లున్నా మేము మేనేజ్ చేసుకుంటామని అంటారు, మెసేజ్లు చేస్తారు. కాబట్టి సరే ప్రజెంట్ మెయింటైన్ చేద్దామని ఇస్తాం అంతే. ఇక్కడ చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది, మరి దీంట్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చిందా? లేదు. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చిన దాంట్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ రావట్లేదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చిన దాంట్లో సింపుల్ ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇక యావరేజెస్ క్వశ్చన్స్ కూడా రిపీట్ అవి వచ్చినాయే రిపీట్ కదా. డైరెక్ట్ అదే చేద్దాం. ఇక నెక్స్ట్ నుంచి క్వశ్చన్ పేపర్స్ డైరెక్ట్ ఇప్పుడు ఎన్టీపీసీ పేపర్స్ తీసుకుందాం. ఎన్టీపీసీ తెలుగు పేపర్లు ఉన్నాయి నా దగ్గర, మొత్తము ఇంగ్లీష్ పేపర్లు ఉన్నాయి. డైరెక్ట్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, వద్దు మనకు అనవసరం ఇంకా ఈ తలకాయ నొప్పి. నిజానికి నాకు మీరు చాలా వరకు తగ్గించేసారు, ఇదే చేద్దాం. అసలు మెటీరియల్ ఇవ్వడమే నేను చేసిన తప్పు. డైరెక్ట్ మీ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే నాకు వాచ్ టైం వస్తుంది, మీకు మంచి ఎంజాయింగ్ ఉంటుంది, నోట్స్ రాసుకుంటారు కాబట్టి హ్యాపీ. ఇంకా యావరేజ్ చూడండి, యావరేజ్ ఏజ్ ఆఫ్ 25 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ ఈస్ 33. ఇఫ్ ద ఏజ్ ఆఫ్ ద టీచర్ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్, యావరేజ్ ఏజ్ ఆఫ్ ద హోల్ గ్రూప్ ఈస్ 34 years. సో 33 34 అంటే డిఫరెన్స్ ఎంత అవుతుంది చెప్పండి? డిఫరెన్స్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఈ 25 + 1 26. ఓకే, 26 + 33 6 3 9 5 ఏం వస్తుంది? ఇదే ఆన్సర్. ఇదే కదా నేను ఎక్స్ప్లెయిన్ చేసింది క్లాస్లో, కొత్తగా నేనే సృష్టించలేదు కదా. ఇదే క్వశ్చన్ తీసుకొస్తారు, ఇదే క్వశ్చన్ రిపీట్ అయింది, ఇదే క్వశ్చన్ రిపీట్ అయింది, సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. సో చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 50 దాకా వచ్చినాయి. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ 50 దాకా వచ్చినాయి. అయ్యే యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చిన. ఇక్కడ చూడండి, ఇగో ఇఫ్ ద ఏజ్ ఆఫ్ ద టీచర్ ఈజ్ ఆల్సో, ఇప్పుడు నేను సెర్చ్ చేస్తాను, మీ ముందరనే సెర్చ్ చేస్తాను. ఇక చూడండి, దీన్ని కాపీ చేసిన కదా, ఇక్కడ సెర్చ్ బార్లో కొడతా, ఎన్ని క్వశ్చన్స్ రిపీట్ అయినాయో చూడండి. ఇక చూడండి, ఇక్కడ చూడండి 40 స్టూడెంట్స్ 33, ఇక్కడ చూడండి 25 స్టూడెంట్స్ 33, ఇక్కడ 51 ఆఫ్ 21. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ పేపర్ మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయినా మన టెలిగ్రామ్లో కూడా ఈ క్వశ్చన్ పేపర్ అటాచ్ చేసేస్తా, మీ అందరి దగ్గర కూడా అందుబాటులో ఉంది. ఇంకో ఈ సేమ్ క్వశ్చన్స్ ఇప్పుడు ఎన్ని వచ్చినాయి అని ఇంకా సెర్చింగ్ అవుతుంది. మొత్తం 24 25 26 లోడ్ అవుతుంది. ఆగండి
29, 30. చూడండి క్వశ్చన్స్ అన్ని చూడండి, మీరు పక్కన క్వశ్చన్ నెంబర్ అని చూడండి, కనీసం సేమ్ క్వశ్చన్ అయితే అదే షిఫ్ట్ అయితే మళ్ళీ మారుతుంది కదా. ఒకటి 47, 43 కాడ, 32 కాడ. ఓకే, ఇది 32 వచ్చింది, ఇది ఏ షిఫ్ట్లో వచ్చింది, ఇది 812 నెక్స్ట్ 32, 812, అది 812 కాడ కాబట్టి ఇది 512. ఓకే, సేమ్ క్వశ్చన్స్, జస్ట్ వాల్యూసే ఇటు మార్చేసిండు. 30 వచ్చినాయి ఒకటే మోడల్లో. ఈ క్వశ్చన్స్ అన్నీ లేపేసి 2 క్వశ్చన్స్ ఇచ్చింది అనుకో, ఒక 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఇచ్చింది అనుకో, ఏమంటారు, క్వశ్చన్స్ అన్ని మిస్ చేసిర్రు. పోనీ అన్ని క్వశ్చన్స్ రాస్తేనేమో సేమ్ ఈజీ క్వశ్చన్స్ రాసుకున్నారు, హార్డ్ క్వశ్చన్ తీసేసారు. ఇందులో ఉన్నది నేను తీసేసింది ఏమన్నా ఉంటే పంపండి, యాడ్ చేసి అప్డేట్ చేసి ఇచ్చేస్తా. లేదు అంటే మాత్రము ఐ డిసైడెడ్ దట్ నేను మీకు డైరెక్ట్ క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతా, నాకు ఫ్రీ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎన్టీపీసీ అదే పని చేస్తాను, డైరెక్ట్ క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది, దట్ ఈస్ బెస్ట్. ఓకే, ఎందుకంటే నాకు కూడా వర్క్ తగ్గుద్ది, ఫాస్ట్గా అయిపోద్ది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకెవరైనా కామెంట్ చేస్తే ప్లీజ్ ఒకసారి అర్థం చేసుకోండి, ఎంత హార్డ్ వర్క్ చేస్తామో బ్యాక్ ఎండ్లో అంత ఈజీ కాదు. చూడండి, ప్యూర్ మ్యాథ్స్ అసలు ఇవ్వడం లేదు. ప్యూర్ మ్యాథ్స్ ఇవ్వాలి అంటే టైపింగ్ వాళ్ళు దొరకాలి, ఇదే ప్రాబ్లం. ఎందుకంటే సొల్యూషన్స్ రెడీగానే ఉన్నాయి, టైపింగ్ చేస్తే అవైలబిలిటీలో లేరు. ఎందుకంటే చూడండి, సింప్లిఫికేషన్స్కే మనకు రిస్క్ ఎక్కువ. దాంట్లో ఒక చాప్టర్ ఎట్లా హార్డ్ ఉంటుందంటే, ప్యూర్ మ్యాథ్స్లో కన్నా తీసుకుంటే ట్రిగ్నోమెట్రీలో డయాగ్రామ్స్ ఉంటాయి, హైట్స్ అండ్ డిస్టెన్స్లో డయాగ్రామ్స్ ఉంటాయి, దాంతోపాటు మెన్సురేషన్లో క్యాలిక్యులేషన్ పార్ట్లో ఈక్వేషన్స్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. జామెట్రీలో కూడా సిమిలర్ సిచ్యువేషన్ ఉంటుంది, మనకు సిమిలర్ ట్రయాంగిల్స్ అట్లాంటి వాటిలో ట్రయాంగిల్స్ డ్రా చేయాలి. ఆల్జిబ్రాలు వచ్చేసరికి పవర్ క్యూబ్లు, స్క్వేర్లు అవి వస్తాయి. ఇవన్నీ టైప్ చేయాలంటే వాళ్ళు ఎక్కువ బడ్జెట్ తీసుకుంటారు, టైం ఎక్కువ పడుతుంది. ఓకే, అయినా సరే మనం వర్కౌట్ చేసి హార్డ్ వర్క్ చేసి మీకైతే కంటెంట్ అయితే ఇస్తున్నాము. ఓకేనా, మ్యాక్సిమం మేమైతే మీకు అయిపోగానే ఫాస్ట్గా మీకు రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాము. కాకపోతే ఏంటంటే మనకి ఇదే ప్రాబ్లం ఏంటి అంటే, ఒక పాయింట్ తీసుకుంటారు, దాన్నే కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఇక కొంతమంది ఉంటారు ఇట్లాంటివి చూసినప్పుడు మాకు చాలా బూస్టప్ వస్తుంది, ఓకే చేద్దాం. కొంతమంది అయినా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ప్రతి టాపిక్ కూడా ఇట్నే చేయండి, ఎస్ చేయబుద్ది అయితే ఇంట్రెస్ట్ వస్తుంది. కాకపోతే ఏంది, మళ్ళా ఇంకో ఇటువంటి చూసినప్పుడే అరే అమ్మ ఇంత కష్టపడి హార్డ్ వర్క్ చేసి కూడా మళ్ళీ మనం అంత మోసం చేసినట్టు అని అలా ఫీల్ అవుతారు. అందుకే డైరెక్ట్ నా బాధ మీతో చెప్పుకుంటున్నా. దీని ఎట్ట రియాక్ట్ అయినా అది మీ ఇష్టం. అది కొంతమంది దీన్ని ఖచ్చితంగా నెగిటివ్ తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. క్వశ్చన్ పేపర్లో తీసుకురండి, నేనేమంటున్నా, క్వశ్చన్ పేపర్ మీరే సొల్యూషన్స్ రాయకపోతే మీరు డైరెక్ట్ మీరే క్వశ్చన్స్ని ఒక డాక్యుమెంట్లో టైప్ చేసి, సారిగో ఈ చాప్టర్ నుంచి ఈ మోడల్ నుంచి ఈ క్వశ్చన్స్ వచ్చినాయి అని నాకు పంపించండి. నాకు ఇంకా వర్క్ ఫాస్ట్ చేసిన వాళ్ళు అవుతారు, పీడిఎఫ్ కాస్ట్ కూడా తగ్గుద్ది. మన టెక్నీషియన్ గ్రేడ్ 3కి మన ఆస్పిరెంట్ ఒకరు సపోర్ట్ చేశారు, లక్క రత్నరాజుని. ఆ క్యాండిడేట్ సపోర్ట్ చేయడం వల్ల ఏమైంది, మీకు 30 రూపాయలకే వచ్చింది. ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అన్ని మళ్ళీ మొత్తం తెలుగులో. అట్లా సపోర్ట్ చేయండి, మీరు కూడా సపోర్ట్ చేయండి. లో బడ్జెట్లో రిలీజ్ చేద్దాము, అందరికి హెల్ప్ఫుల్ అయితే. అట్లా కాదు మేము హెల్ప్ చేయం కానీ తిడతాము, ఏదంటే అది అంటాము. ఏమంటాం చెప్పండి. 2 days నుంచి అయితే నాకైతే అసలు మనసు అయితే ఏం బాగాలేదు అసలు ఇట్లాంటివి చూస్తున్నప్పుడే. పేపర్లో నిజంగా దమ్ముంటే మనం ఇవ్వకుంటే అనుకోవచ్చు, ఈజీ క్వశ్చన్సే, అన్ని ఈజీ క్వశ్చన్స్ చెప్తున్నారు అంటే రాంది నేనేం చేయను. హార్డ్ క్వశ్చన్స్ నేను సృష్టిస్తే మళ్ళీ ఏమంటారు, అసలు ఎగ్జామ్లో ఆ క్వశ్చనే రాలేదు కదా అంటారు. ఓకే, ఇక నా బాధ ఏదో మీతో చెప్పుకోవాలనిపించింది చెప్పుకున్నా. ఇక దీన్ని మళ్ళీ వేరే తిరిగితే ఏమి అనుకోకండి. ప్రజెంట్ అయితే నేను చాలా మూడ్ ఆఫ్లో ఉన్నా. ఓకే, చూద్దాం నెక్స్ట్ త్వరలోనే ఇంకో క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ కదా, సో ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే డన్. మీ దగ్గర ఏదైనా ఆర్థమెటిక్ మెటీరియల్లో మన గ్రూప్ డి దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు మెన్షన్ చేయండి, నేను అప్డేట్ చేయించేస్తా, టీంతో మాట్లాడతా. ఒకసారి ఇక్కడ ఈ మిస్టేక్ అయిందంట, సరి చేయించారనట, సరి చేసిన తర్వాత అప్డేటెడ్ పీడిఎఫ్ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మీ యొక్క ఈమెయిల్ ఐడికి పంపించేస్తా. మనకు పీడిఎఫ్ రిలీజ్ అయిన తర్వాత 1 month దాకా అగ్రిమెంట్ ఉంటుంది అప్డేట్ చేసుకోవడానికి. నేను అనేది అదే, మీకు ఎక్కడ ఏ మిస్టేక్ ఉన్నా 1 month లోపు మనం అంటే మోస్ట్లీ మనకు ఒక 5 to 6 daysలో తెలిసిపోతుంది. మేము అప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాం.
మనకు మేము అబ్జర్వ్ చేయింది కూడా క్యాండిడేట్ అబ్జర్వ్ చేస్తే అది మెన్షన్ చేస్తే మనం క్లియర్ చేయించేద్దాము. ఓకే, అరే ఏదైనా ఒక 2-3 మిస్టేక్స్ ఉంటే చెప్పండి, మార్పిడి చేద్దాము. అంతేగాని డైరెక్ట్గా అసలు ఈజీ క్వశ్చన్స్ తీసుకొచ్చారు. పేపర్లో రాంది నేను సృష్టించాలి అని అంటే మోడల్ క్వశ్చన్స్ అని చెప్పాలి. ఓకే, మోడల్ క్వశ్చన్స్ అని చెప్తా. అప్పుడు దానిపై టైటిల్ కూడా అదే ఉంటుంది, డైరెక్ట్ మోడల్ క్వశ్చన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో ప్రపోర్షన్స్, క్లాస్ అని పెట్టేస్తా, 2 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని చెప్పేస్తా, మిగిలిన మోడల్ క్వశ్చన్స్ అని చెప్తా. ఓకే, సో ఓకే అయింది, అయిపోయింది. ఇంకా అయింది మనసులో పెట్టుకోకండి. ఇంకా నా బాధ ఏది మీకు చెప్పాలనిపించింది చెప్పిన అంతే. ఇంకా దీన్ని కూడా నెగిటివ్ తీసుకొని దీన్ని కూడా ఇంకా మరో రకంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. వదిలేద్దాం ఇక ఇవన్నీ. కానీ సరే, ఇంకా నెక్స్ట్ అయితే ఇదే చేద్దాం లేండి. డైరెక్ట్గా పీపీటీ డైరెక్ట్గా ఇక్కడ మీకు ఇక్కడనే ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టేస్తాం. అది బెస్ట్, నాకు అదే సింపుల్ అనిపిస్తుంది ఈ మాటలు పడ్డదానికంటే. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మన వీడియో చూసి ఆదరించి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ని రెగ్యులర్గా సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి. మిస్టేక్స్ ఉంటే చెప్పండి, ఫ్రెండ్లీగా చెప్పండి, సార్ ఇక్కడ ఇచ్చిన మిస్టేక్ అయింది సరి చేయండి అని అంటే చెస్. దానికి సూటిపోటి మాటలని ఇట్లా కాదు అట్లా కాదు నీకు చేయరాదు. అరే యార్ మీకోసమే కదా మేము చేస్తున్నది. మళ్ళీ అది కూడా మేము ఒక మెటీరియల్ ఇవ్వాలి అంటే 6 నెలలు టైం పడుతుంది. అది కూడా మేము వారం 10 రోజులు ఇస్తున్నాము. ఇప్పుడు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పేపర్ మీకు తెలుసా, ఇప్పుడు దాదాపుగా 90% టైపింగ్ అయిపోయింది. జిఎస్ అండ్ జీకే సబ్జెక్టుల వారిగా దాదాపుగా 10కి పైగా సబ్జెక్టులుగా సెగ్మెంట్ చేసేసి బ్యాక్గ్రౌండ్లో అది వర్క్ అవుతుంది. దాంతోపాటు ఇది 2 మేనేజ్ చేస్తున్నా. అటు అది ఇద్దాము, ఎందుకంటే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ అవుతుందని. కానీ ఇంకా ఇట్లాంటి న్యూస్ చూసిన తర్వాత డిసప్పాయింట్ అయిపోయాను ఈరోజు, ఫుల్లీ డిసప్పాయింటెడ్. ఓకే, సరే మళ్ళీ కలుద్దాం.